వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. టాక్సేషన్, యుఎస్ టాక్సేషన్ అండ్ ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి చెప్తున్నాను నేను. ఎన్ఆర్ఐస్ అందరు కొంచెం అలర్ట్ అవ్వండి. మీరందరూ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నారా? చేస్తుంటే ఒకవేళ ప్రాపర్గా చేస్తున్నారా? అండ్ ఆ టాక్సేషన్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలుసా? అంటే చాలామంది తెలుసు తెలుసు తెలుసు, బట్ ఎంత తెలుసు అనేది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. సో ఈరోజు మేము యుఎస్ టాక్సేషన్ గురించి అండ్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేయాలో, అలా చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, ఈ అన్ని విషయాలు డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మోక్ష గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో సార్, యాక్చువల్గా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నిజంగా చెప్పాలంటే. ఎందుకు అని అంటే నో బడీ విల్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ దిస్ టాక్సేషన్ థింగ్. సర్లే కదా, కట్టడం అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది సార్, మనకి వచ్చేటి ఏమైనా ఉంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బేసిక్ ఏంది అని అంటే ట్యాక్స్ ఎట్లాగో శాలరీలో కట్ అవుతుంటుంది, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని ఐ విల్ ఆస్క్ యూ ఫ్యూ నాకున్న డౌట్స్. అయితే ఫస్ట్ యుఎస్ టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది? వాట్ ఈస్ యువర్ విజన్ ఆన్ ఇట్? గ్లోబల్ టాక్సేషన్స్ కామన్గా ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే వీఆర్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్ నౌ. ఇప్పుడు ఈ గ్లోబల్ విలేజ్లో మీరు టాక్సేషన్ యూనిక్గా చేశారనుకోండి, ఏ కంట్రీ ఒప్పుకోదు. అందుకు ఇండియాలో ఎట్లాంటి టాక్సేషన్ సిస్టమ్ ఉన్నాయో, చిల్డ్రన్స్కి మనం బెనిఫిట్ ఇచ్చాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిట్ ఇచ్చాము, క్యాపిటల్ గెయిన్స్ ఉంటే దాన్ని ట్యాక్స్ చేసాము, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఒక రకమైన టాక్సేషను, ఈ పద్ధతి అనేది ఉంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే అక్రాస్ ది గ్లోబ్ వీ ఫాలో సంథింగ్ కాల్డ్ ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఏంటంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత వాయిస్తారు. ఎక్కువ సంపాదించేవాడికి ఎక్కువ ట్యాక్స్, తక్కువ సంపాదించేవాడికి వదిలేసినా పర్లేదు అనేది ఒక కాన్సెప్ట్. తక్కువ సంపాదించేవాడికి ఎక్కువ వాయించినాం అనుకోండి, మనుషులు ఉండరు. అందుకు ప్రోగ్రెసివ్ టాక్సేషన్ అనేది అక్రాస్ ది గ్లోబ్ పీపుల్ హ్యావ్ ఫౌండ్ అండ్ సెట్ ఇన్కమ్ ట్యాక్స్ మనం ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఫాలో అవుతాం అనేది గ్లోబల్ వైడ్ ఒక కామన్ డెసిషన్ అన్ని గవర్నమెంట్స్. ఇది ఫస్ట్ ప్రధానం మనం చేసుకోవాలి. రైట్ రైట్. ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఇన్ఎవిటబుల్. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి దగ్గరికి ట్యాక్స్ ఫైలింగ్ చేసుకుందామంటే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే నాకు ఎన్ని పైసలు రిటర్న్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం కట్టేది కూడా అడగడు. కట్టేది ఉందంటే అసలు వినే పరిస్థితి ఉండదు. అసలు సో మనకు ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు రిఫండ్ ఎప్పుడు వస్తుంది. మీ పేరు మీద ఎప్పుడైనా ఎవరైనా ట్యాక్స్ డిడక్ట్ చేసి, మనం అక్రాస్ ది వరల్డ్ మాట్లాడుకుంటున్నాం, ఒక యుఎస్ మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. మీ పేరు మీద ఎవరైనా ఏ సందర్భంలోనే ట్యాక్స్ డిడక్ట్ చేసి మీ కన్సర్న్డ్ ట్యాక్స్ అకౌంట్ నెంబర్లో దాన్ని డిపాజిట్ చేస్తే ఆ ట్యాక్స్ కట్టడానికి మీకు లయబిలిటీ లేదు. మీకు అది ఎగ్జామ్టెడ్ ఇన్కమో, అగ్రికల్చరల్ ఇన్కమో, ఇంకోటో దాని లయబిలిటీ లేదు. ఓకే. దీన్ని మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అది రిఫండ్ వస్తుంది. ఓకే ఓకే. అంటే మీరు కట్టవలసిన దానికంటే ఎక్కువ కట్టారు కాబట్టి మీకు రిఫండ్ వచ్చింది. అసలు ఏం కట్టలేదు అనుకోండి, రిఫండ్ స్కోప్ లేదు కదా. అవును. సో ఎన్ఆర్ఐస్ ట్యాక్స్ ఫైల్ చెయ్యాలా అంటే ఏమంటారు? చెయ్యాలి, కంపల్సరీ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు H1B వీసా పైన పోయిన వాళ్ళు ఉంటారు, స్టూడెంట్ వీసాస్ పైన పోయిన వాళ్ళు ఉంటారు, అండ్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు అని అంటే దే కెన్ వర్క్ దేర్ అండ్ దే కెన్ స్టే దేర్, వాళ్ళ రెసిడెన్సీ ఆడ పెట్టుకోవచ్చు. కానీ మిగతా అన్ని రైట్స్ ఉండవు కాబట్టి, లైక్ సిటిజన్స్కి ఉన్నట్టుగా వీళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాలి. ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి వీళ్ళందరికీ. సో వీళ్ళు కూడా ట్యాక్స్ కంపల్సరీ ఫైల్ చేయాలి ఆడ. ఫస్ట్ క్లారిటీ అండి, ఎస్, వీసాకి ట్యాక్స్ స్టేటస్కి సంబంధం లేదు. ఓ ఓకే. మీరు గ్రీన్ కార్డ్ కానీ, రెడ్ కార్డ్ కానీ, బ్లూ కార్డ్ కానీ, ఏ కార్డ్ కానీ, కార్డులతో సంబంధం లేదు. H1B B1Bతో సంబంధం లేదు. ఓకే. మనం కలర్లు ఎందుకు మాట్లాడినామంటే అట్లాంటివి ఉన్నాయి. స్టూడెంట్ వీసా ఏదైనా అంతే అండి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆల్ కంట్రీస్ ఒక థంబ్ రూల్ ఫాలో అవుతాయి. ఈ వ్యక్తి ఈ కంట్రీలో ఎన్ని రోజులు ఉంటాడు, హాఫ్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటే ఒక పద్ధతి, హాఫ్ ఇయర్ కంటే తక్కువ ఉంటే ఒక పద్ధతి. అంటే 180 days లెక్కేసుకుందాం. ఇండియాలో కూడా దీన్ని మనం రెసిడెన్షియల్ స్టేటస్ అనాలిసిస్ అంటాం. యుఎస్లో వాళ్ళు సబ్స్టాన్షియల్ ప్రెజెన్స్ టెస్ట్ అంటారు. ఓకే. బాటంలో ఏంటంటే 180 days ఉన్నావా లేదా లెక్క. అబవ్ ఉంటే మనం నాన్ రెసిడెంట్ ఏలియన్స్ అని, లేకపోతే రెసిడెంట్ ఏలియన్స్ అని అట్లా డివైడ్ చేస్తారు. సో మీకు ట్యాక్స్ స్టేటస్కి ప్రధానం ఏంటి అంటే ఎన్ని రోజులు మీరు ఆ కంట్రీలో ఉన్నారు లేదా ఆ స్టేట్లో ఉన్నారు, ఏ వీసాతో ఉన్నారు అనేది అనవసరం అక్కడ. ఇప్పుడు ఆ కంట్రీలో మీరు అన్ని రోజులు ఉన్న తర్వాత, యుఎస్లో అన్ని రోజులు ఉన్న తర్వాత మీకు ఒక స్టేటస్ వచ్చేస్తుంది, రెసిడెంట్ ట్యాక్స్ స్టేటస్ వస్తుంది.
రెసిడెంట్ ట్యాక్స్ స్టేటస్ వచ్చినప్పుడు మీకు గ్లోబల్ ఇన్కమ్ యూఎస్లో ట్యాక్స్ అవుతుంది. దానికి మళ్ళీ ట్రీటీస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకేంటంటే కామన్గా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీకి ఇంకో కంట్రీతో ట్యాక్స్ ట్రీటీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మీరు ట్యాక్స్ చేసిండ్రు, అక్కడ కూడా ట్యాక్స్ చేస్తే కష్టం కదా. సో దీన్ని డబల్ ట్యాక్సేషన్ ట్రీటీ అంటాం. అంటే ఒక చోట ట్యాక్స్ చేసింది మేము ఇలా దాన్ని ట్రీట్ చేస్తాము అని ఒక ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం అనేది మీకు తెలియకుండా మీరు ఫైల్ చేసిండ్రు అనుకోండి, ఒప్పందం లేదు మీరు ఉందనుకొని ఫైల్ చేశారు, తర్వాత పెనాల్టీ పడుతుంది. సో మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. అన్ని గూగుల్లో కావు కదా. గూగుల్ తల్లి మీరు అడిగితే పక్కోడు చెప్పింది చెప్తుంది, అది సొంత తెలియదు అట్లా లేవు కదా దానికి. ఆ ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ఎన్ఆర్ఐస్, వీళ్ళు ఏంటి అంటే ఎవరైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఆడ మంచిగా సంపాదించుకోవచ్చు, జాబులు చేసుకొని మంచిగా సెటిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడనే ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరైనా ఇక్కడనే ఉంటారు. సో చాలాసార్లు ఏమవుతుందంటే ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా వి ఆల్ నో ద స్టోరీస్. ఎన్ఆర్ఐ స్టోరీస్ అందిస్తే పెద్ద స్టోరీ అవుతుంది ఇక్కడ. సో ఎట్లా అంటే ఒక్క వ్యక్తిని మొత్తం ఫ్యామిలీ అంతా ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కష్టం వాళ్ళ పైసలు అన్నీ వేసి లోన్లు తీసి అలానే అటు తోలిస్తారు. తోలిచ్చిన తర్వాత వాళ్ళ కష్టపడి చదువుకుంటారు, తర్వాత జాబ్ కొడతారు, సంపాదించుకుంటారు, మెల్లగా వీసాలు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుంటారు. ఆడు సంపాదించిన తర్వాత ఇక్కడ ఏవైతే లోన్స్ ఉన్నాయో అవి కట్టాలి, అండ్ తల్లిదండ్రులను చూసుకోవాలి, సిబ్లింగ్స్ని చూసుకోవాలి, ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి వాళ్ళ పైన ముఖ్యంగా. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దట్ పర్సన్ స్టార్ట్స్ ఎర్నింగ్ దేర్ అండ్ సెండింగ్ మనీ హియర్. సో అక్కడ నుంచి ఇక్కడ అకౌంట్లలో వేస్తూ ఉంటాడు. సో ఆ పర్సన్కి పోయే ముందు ఇక్కడ అకౌంట్లు ఉండొచ్చు, ఇక్కడ బ్యాంక్లో అకౌంట్లో పైసలు పడుతుండొచ్చు, ఇదంతా కూడా జరుగుతుంటుంది. అప్పుడు ఆయనకు డౌట్ ఉంటుంది, అవును ఓకే నేను ఇక్కడ సంపాదించుకుంటున్నా, ఇక్కడ అకౌంట్ల సంగతి, ఇక్కడ ట్యాక్స్ల సంగతి అంతా యూఎస్ గవర్నమెంట్కి ఎట్లాగో తెలుసు, బట్ వాట్ అబౌట్ మై ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, ఇది కూడా నేను రిపోర్ట్ చేయాలా, ఫైల్ చేయాలా, వీటి గురించి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. సో షుడ్ దే? 100% ఎస్, దే షుడ్. ఊహించాలంతే, అంత ట్రాన్స్పరెన్సీ. అంటే గ్లోబల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ అని మనం చెప్పాం. మీరు అకౌంట్లో పైసలు వేసారు, ఈ అకౌంట్లో సేవింగ్స్ అకౌంట్ కదా. అవును, సేవింగ్స్ అకౌంట్లో మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా. అవును, అంటే మీకు ఇక్కడ ఒక ఇన్కమ్ కాంపనెంట్ వచ్చినట్టే కదా. ఈ ఇన్కమ్ కాంపనెంట్ మీరు అక్కడ చూపించకపోతే అది పెనాల్టీకి ఉంటుంది. ఇండియాలో పెనాల్టీస్ రివిజన్ను, ఫర్దర్ రివిజను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్సు, క్లారిఫికేషన్స్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అమెరికాలో అట్లా ఉండదు. పెనాల్టీ పడ్డదంటే ఆస్తి అమ్ముకునే రేంజ్లో పడుతుంది. సో అందుకు చూపించడం ప్రధానం. చూపించిన తర్వాత మీకు ఎన్ని ట్రీటీస్ ఉన్నాయి, దాని మీద ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది మీరు తెలుసుకోవాలి. ఇందాక మీరు చెప్పారు ఇండియాలో అందరు ఉన్నారు, అక్కడ వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళ కోసమే సంపాదిస్తున్నారు, వీళ్ళు డిపెండెంట్లు. రైట్. భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళు డిపెండెంట్లే, మనం కాదనట్లేదు. అవును. అమెరికన్ ట్యాక్స్ లాస్ ప్రకారం కాదు. అదేంది సార్? అమెరికన్ ట్యాక్స్ లాస్ ప్రకారం డిపెండెంట్ అంటే ఆ మనిషి ఈయన మీద ఆధారపడడం ఒకటైతే, ఆ మనిషి ఈయన లేదా ఆమె మీద ఆధారపడుతూ అమెరికాలో ఉండాలి. ఓ అవును, యాక్చువల్గా మనం ఆధారపడడం రెండు కండిషన్స్. డిపెండెంట్ వీసా వస్తుంది కదా ఆడ జనాలకి. వీసా పక్కన పెట్టేసేయండి. అంటే మామూలుగా అక్కడ అంటారు అట్లా. డిపెండెంట్ వీసా ఈజ్ ఓన్లీ ఫర్ స్పెషల్ స్టేటసెస్. అందరికీ డిపెండెంట్ వీసాలు రారు. మనం మొత్తం ఫ్యామిలీని వేసుకొని పోదామంటే అందరు డిపెండెంట్ల కింద వీసాలు ఇష్యూ చేయరు. ఎగ్జాక్ట్లీ. దానికి కొంచెం క్రైటీరియాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళని మనం డిపెండెంట్స్గా చూపించి అక్కడ మనం ట్యాక్స్ బెనిఫిట్ కొడదామంటే అది కాని పని. అయ్యయ్యో, మరి ఎట్లా సార్ పాపం వాళ్ళు? డిపెండెంట్స్ కాదండి. అంటే నిజంగా కూడా ఇక్కడ చాలా మందికి అదే ఉంటుంది. మాక్సిమం నాకు తెలిసి ఇప్పుడున్న ఎన్ఆర్ఐస్ లో కూడా 90% US tax laws clearly says dependent listed in your return must be in US. యుఎస్లో లేనివాడు డిపెండెంట్గా మనం కన్సిడర్ చేయము. వీళ్ళు కన్సిడర్ చేసి నెంబర్ రాసేసి పేరు రాసిండు అనుకోండి, వాడు తర్వాత సోషల్ సెక్యూరిటీ నెంబర్లు వెరిఫై చేసిండు అనుకోండి, తడిపి మోపెడైపోయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎర్నింగ్ దేర్ వెరీ వెల్, మంచిగా ఎర్న్ చేస్తుండు, ఎవరైనా ఎర్న్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. బట్ వేరాస్ వాళ్ళకి కొంతమంది దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మా వాళ్ళు చూసుకుంటారు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ దేర్, ఆర్ ఎల్స్ ఇంకా వేరియస్ రీజన్స్ వల్ల ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అండ్ దే స్టార్టెడ్ ఎర్నింగ్ దేర్, సెండింగ్ మనీ ఇయర్ టు ఇన్వెస్ట్. ఈడ ఇన్వెస్ట్ చేసారు లేదా బిజినెస్ స్టార్ట్ చేసారు, చేసిన తర్వాత దాంట్లో నుంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. దెన్ ఇది కూడా అక్కడ మెన్షన్ చేయాల్సిందేనా అక్కడ ట్యాక్స్లో? ఏం సార్ ఇది?
ఇప్పుడు మీరు ఎట్లా పైసలు సంపాదించుకొని మమ్మల్ని మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మెన్షన్ చేయమన్నా కానీ ట్యాక్స్ కట్టగా ఉండలే కదా. ఓ దీన్ని రిపోర్టింగ్ ఇన్కమ్ అంటారు. ఓకే. యూఎస్లో నాకు ఇక్కడి నుంచి ఇన్ని పైసలు వచ్చినాయి, దానికి వచ్చిన సోర్స్ ఇది. ఇప్పుడు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీకంటూ ఒక బిజినెస్ పెట్టుకున్నారు, మీరు స్టార్ట్ చేసినారు, పైసలు వస్తున్నాయి, పైసలు పోతున్నాయి. 5 లక్షల వరకు మీరు సంపాదించినంత వరకు నెట్ ప్రాఫిట్ పట్టించుకోరు, ఇండివిజువల్ లెవెల్లో మీరు ఫైల్ చేస్తుంటే. అదే మీరు బిజినెస్ పెట్టినరు, మీరు 100 రూపాయలు ప్రాఫిట్ చేసినా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒక బిజినెస్ ఎంటిటీ భారతదేశంలో స్టార్ట్ అయ్యి ఎల్ఎల్పి కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కానీ, ప్రొపరేటర్ కానీ, ఏదైనా కానీ 100 రూపాయలు సంపాదించినా 35 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రూల్. యుఎస్లో నెట్ ఇన్కమ్ $400 వరకు వదిలేస్తాడు. ఓకే. $400 సంవత్సరానికి. $400 అబవ్ అయితే ఫైల్ చేసుకోవాలి. అదే ఇండివిజువల్ అనుకోండి, $15,750 వరకు వదిలేస్తాం. బేస్ థ్రెషోల్డ్ లిమిట్ అంటాం. 65 ఇయర్స్ కంటే ఎక్కువ కరువులు, 65 ఇయర్స్ కంటే తక్కువ కరువులు, వేరు వేరు స్టేటస్లు ఉన్నాయి. బట్ బేసిక్ ఏంటంటే శాలరీ టైప్ అయితే $15,750 ఈజ్ ద కీ. సెల్ఫ్ ఎంప్లాయిడ్ $400 నెట్ ఇన్కమ్ ఈజ్ ద కీ. సో రిటర్న్ ఫైల్ చేయాలి. లాజిక్ ఏంటంటే అండి, రిపోర్టింగ్ ఇన్కమ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. ట్యాక్సబులా కాదా అనేది ప్రొవిజన్స్ మళ్ళీ అప్లై అవుతాయి. ఇక్కడ ఉన్నట్టే చిల్డ్రన్స్కి మనకు ఎడ్యుకేషన్కి బెనిఫిట్ ఉంది, డిపెండెంట్స్కి బెనిఫిట్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ రిపోర్ట్ చేసి తర్వాత బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఓకే, ఇట్లా సంపాదించుకుందాం, ఇట్లా కొంచెం జర తప్పించుకుందాం, బెనిఫిట్స్ కావాలి కానీ మనకి ట్యాక్స్ వద్దు అనుకుంటే కష్టం. కాబట్టి లెట్స్ సే కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈయన సంపాదిస్తున్నా, నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా లేదా ఒక ఎఫ్డి వేసుకున్నా, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఐ కెన్ షో దట్, ఐ కెన్ ఫైల్ దట్ ఇన్ మై ట్యాక్స్. నేను పెట్టుకోవచ్చు. లేదా నేను రెంట్ కట్టుకుంటున్నా, ఎట్లా చూపించుకుంటామో అట్లనే ఇది కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఎన్ఆర్ఐ డస్ ద సేమ్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఆయన పైసలు పెట్టిండి అనుకుందాం, లేదా ఎఫ్డి కట్టుకుంటుండే అనుకుందాం, అది కూడా చూపించుకోవచ్చు అక్కడ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు యూఎస్లో. ఇక్కడ మీకు క్లారిటీ రావాలండి. మనకి 80C సెక్షన్, దెన్ హెచ్ఆర్ఏ సెక్షన్స్ ఇన్ శాలరీస్, ఇవన్నీ ఏంటంటే ఇండియన్ ఓరియంటెడ్ డిడక్షన్స్. ఈ డిడక్షన్స్ అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో మెన్షన్ అయ్యి ఉన్నాయి. ఓకే. డబల్ ట్యాక్స్ ట్రీటీలో మెన్షన్ అయ్యి లేవు. మీరు ఇండియన్ అయ్యి ఉండి ఇండియాలో పనిచేస్తూ ఇండియన్ ఇన్కమ్ సంపాదించిన దానికి ఈ మినహాయింపులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నారు, దానికి సంపాదనకి సంబంధం లేదు. బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఇండియన్ ఇన్కమ్లో బెనిఫిట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పైసలు పెట్టిండు, ఆయనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ క్లెయిమ్ చేయండి, నడుస్తుంది. ఓకే. కానీ ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అక్కడ మీరు రిపోర్ట్ చేస్తారు, దాని మీద ఏ ట్యాక్స్కి బెనిఫిట్ ఉండదు. దేనికి బెనిఫిట్ ఇస్తారంటే, మీరు ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద లెటర్స్ ఒక 8,000 రూపాయలు ట్యాక్స్ కట్టిండ్రు ఇండియాలో. ఈ 8,000 కన్వర్ట్ చేయండి US$లో. ఫర్ ఎగ్జాంపుల్ $100 అయినా అనుకున్నాం. మీ ట్యాక్స్ లైబిలిటీ వచ్చి $100 తీసేస్తారు, ఎందుకంటే మీరు ఇక్కడ కట్టిండ్రు కాబట్టి. ఓకే. అంతేగాని ఇక్కడ 8,000 కట్టినా కదా అక్కడ మొత్తం మినహాయించాయంటే కుదరదు. అక్కడ మీ లైబిలిటీ ఎందో అది క్యాల్కులేట్ చేసి దానిలో నుంచి ఇక్కడ మీరు కట్టింది తీసేస్తారు. దీనికి పర్ఫెక్ట్ కొరిలేషన్ ఉండాలి ప్రొవిజన్స్లో, అన్నీ తీసేయకూడదు, అట్లా చూసుకొని తీయాలి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఇక్కడ శాలరీ పడుతుంది, ఇక్కడ సంపాదిస్తున్నాం, ఇక్కడ శాలరీ పడుతుంది. శాలరీ పడ్డ తర్వాత దాంట్లో నుంచి డిడక్షన్స్ అవుతాయి, ట్యాక్స్ డిడక్షన్స్ అయిన తర్వాతనే మనకు శాలరీ అకౌంట్లోకి వస్తుంది. ఇది అయిన తర్వాత కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ విల్ ఫైల్. ఇది మనం చేస్తున్నది ఇక్కడ ఇండియాలో. సేమ్ సిస్టమ్ యూఎస్లో ఉంటుందా? వాళ్ళకు కూడా శాలరీలో డిడక్ట్ అయిన తర్వాత కూడా డెఫినెట్గా మళ్ళీ ఫైల్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఇంకోటి ఉంది. శాలరీలో డిడక్షన్ అనేది ఎస్టిమేషన్ మీద డిడక్ట్ చేస్తున్నాం. అవును. మీకు ప్రతి నెల కట్ అయ్యేది ఇండియన్ ట్రెడిషన్ మనం ఫాలో అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఒక లెక్క ఉంటుంది, డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఇంకో లెక్క ఉంటుంది. మొత్తం ఒక సంవత్సరం లెక్క అయినా ఎస్టిమేషన్లో మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఎంప్లాయర్కు లైబిలిటీ పెట్టినాం. ఏంటని? నువ్వు ట్యాక్స్ ఖచ్చితంగా ప్రాపర్ డిడక్షన్ చేయాలి. ₹1,00,000 ట్యాక్స్ ఉంటే నువ్వు 1,000 రూపాయలు తీసుకొని అయిపోయింది అనకూడదు. ₹1,00,000 నియర్లీ 99,000 కలెక్ట్ చేసినావు, ₹1,000 మిస్ అయింది, ఓకే. ₹1,00,000 50,000 కలెక్ట్ చేసి సారీ అంటే కుదరదు, వాడి మీద లైబిలిటీస్ పడతాయి. అందుకేంటంటే డిసెంబర్ వరకు ఎస్టిమేట్లు ఇస్తామా, నేను ఈడు ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఆడ ఇన్వెస్ట్ చేస్తాను, నాకేం
క్యాపిటల్ గెయిన్ లేదు, అది లేదు, ఇది లేదు, మనం చెప్తాం, డిక్లరేషన్ ఇచ్చేస్తాం, డిక్లరేషన్ మీద వదిలేస్తారు. డిసెంబర్ వచ్చేసరికి ప్రూఫ్లు ఇమ్మంటారు. ఓకే. మనం ప్రూఫ్ ఇలే, వాడికి లైబిలిటీ ఉంది కదా ట్యాక్స్ డిడక్ట్ చేయడం. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. అక్కడ ఏప్రిల్ కానీ ఇక్కడ మార్చ్ వరకు కానీ మీ టోటల్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్లా జరిగింది? ఒక ఎస్టిమేషన్ మీద జరిగింది. మీకు ఇన్ని పైసలు వస్తే ఇన్ని డిడక్షన్లో ఇంత ఉంది కాబట్టి ఇంత లయబిలిటీ అనేది ఎస్టిమేషన్. ఫ్యాక్ట్ ఏందనేది మీరు చెప్పాలి కదా, దాన్ని రిటర్న్లో ఫైల్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్కసారి మీరు ఎక్కువ కట్టి ఉండొచ్చు, రిఫండ్ వస్తుంది, తక్కువ కట్టి ఉండొచ్చు, డిమాండ్ వస్తుంది. సో ఫైనలైజేషన్ అనేది ఎస్టిమేషన్కి ఫైనలైజేషన్కి డిఫరెన్స్ అదే. అందుకోసమే ఇక్కడైనా అక్కడైనా సేమ్ రూల్, నో వేరియేషన్, ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఓకే. ఒకవేళ ఎప్పుడైనా మర్చిపోయినాం, లేకపోతే టైం చాలలే, ఇవన్నీ వంకలే అనుకోండి, బట్ ఫిర్ బి ఇట్ హ్యాపెన్స్ కదా సార్ ఎవరితోనైనా కూడా, లేకపోతే టైం అయిపోయింది, వీఆర్ అవుట్ ఆఫ్ టైం ఆర్ ఏదో జరిగింది, మనకి ఫైల్ చేయలేదు ఈసారి ఈ సంవత్సరం, యూఎస్లో ఏం జరుగుతుంది ఒకవేళ ఫైల్ చేయకపోతే టైంకి? మనం కనుక్కోవడం ఒకటి, వాళ్ళు కనుక్కోవడం ఒకటి. మనం కనుక్కొని ఫైల్ చేస్తే ఇంట్రెస్ట్, వాళ్ళు కనుక్కొని ఫైల్ చేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ. ఎంత వేరియేషన్ ఉంటుంది సార్ ఇంట్రెస్ట్కి పెనాల్టీకి? దీనికి 10 ఉంటుంది అది. ఓ గాడ్, దాని బదులు మనమే కనుక్కోవడం కన్నా ముందు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. 15th అండి జనరల్గా, జనవరి 15th ఫైలింగ్ స్టార్ట్ చేస్తారు, ఏప్రిల్ 15th వరకు మీరు ఫైలింగ్స్ కంప్లీట్ చేసుకుంటారు. డ్యూ డేట్ ఈజ్ ఏప్రిల్ 15th. మనకి ఇక్కడ ఎట్లా మార్చ్ టు ఏప్రిల్ క్యాల్కులేషన్, యుఎస్లో మీకు జనవరి టు డిసెంబర్ క్యాల్కులేషన్. సో మీరు జనవరి టు డిసెంబర్ క్లోజ్ అయిపోయింది, డిసెంబర్ 2025 4 రోజులు అయిపోతుంది. మీకు జనవరి 1 నుంచి ఒక 15 రోజులు మినహాయింపిస్తాడు. ఫామ్ సెట్ చేసుకోవడము, 1040 అని ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని మళ్ళీ అప్లోడ్ చేసి ఫ్రెష్ యూటిలిటీస్ వాళ్ళ స్టైల్లో పెడతారు. ఇవన్నీ అవి సెట్ అవ్వడానికి 15 తారీఖు వేసుకుందాం, ఇక 15 నుంచి 3 నెలలు టైం ఇచ్చారు. ఓకే, 3 నెలలు కాకుండా మీరు ఏప్రిల్లో మేల్కున్నారు, మేలో మేల్కున్నారు, మీరు దానికి చెప్పి ఆ డిఫరెన్స్ ఒక మంత్కి ఇంట్రెస్ట్ కట్టేస్తారు. మీరు అసలు మేల్కోలే, డిసెంబర్ వరకు ఏం చేయలే, వాడు మేల్కుంటాడు, అప్పుడు ఇంట్రెస్ట్ పెనాల్టీ 2 పడతాయి. ఓకే. సో ఎట్లయినా కూడా టైంకి ఫైల్ చేయడం, ప్రాపర్గా ఫైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం బాగా అక్కడైనా అంతే. కాకపోతే ఇక్కడ పెనాల్టీలు అంతా వాయించవు, అక్కడ వాయించవు. ఇక్కడతో పోలిస్తే పెనాల్టీలు అక్కడ ఎన్ని రెట్లు ఉంటుంది సార్? మినిమం 5 times. మినిమం 5 times ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా ఫైల్ చేసేస్తారు. అంటే మీరు ఇంకా దాంట్లో మీరు కన్వర్షన్ కూడా ఆలోచిస్తారు కదా. మనం ఇండియన్స్ అయితే డాలర్ని కన్వర్ట్ చేసుకుంటారు, కన్వర్ట్ చేసినప్పుడు అది ఒకటికి 80 రూపాయలు కనిపిస్తుంది కదా. ట్రూ, కరెక్ట్. ఆ డిఫరెన్స్లో మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎస్. అండ్ సార్ ఇంకొకటి, మనం బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, చాలామంది ముఖ్యంగా ఐటీ వైపు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే దీస్ పీపుల్ ఎవరైతే అక్కడ పోయి సంపాదిస్తున్నారో, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్ డేస్ దే ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఆన్ లైక్ క్రిప్టో కరెన్సీలో పెట్టడము, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దో కొన్ని ఇల్లీగల్ అయినప్పటికీ దే స్పెండ్, బట్ అవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్ త్రూనే జరుగుతాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. దాంట్లో నుంచి లాభాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నష్టాలు జరిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇవి కూడా ఫైల్స్ చేయాల్సిందేనా? ఇవి కూడా చూపించాలా? లాజిక్ అర్థం చేసుకోవాల్సింది మీరు ఏంటంటే, డబ్బు అనేదానికి ట్యాక్స్ అనేదానికి లీగాలిటీతో సంబంధం లేదు. మీరు లీగల్గా సంపాదించండి, ఇల్లీగల్గా సంపాదించండి, ట్యాక్స్ అయితే కట్టాలి. సంపాదించినారు అనే ప్రూఫ్ వచ్చిందంటే ఎలా సంపాదించినారని అనవసరం. రైట్. క్రిప్టో కరెన్సీ లీగలా ఇల్లీగలా డిబేట్ పక్కన పెడితే, క్రిప్టో కరెన్సీ ద్వారా మీరు సంపాదించింది అనేది ప్రధానం. సో అందుకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్, సింపుల్. మీరు ఇండియాలో సంపాదించిన ట్యాక్స్ అప్లికబుల్, యూఎస్లో సంపాదించిన ట్యాక్స్ అప్లికబుల్. లేదు నేను ఇండియాలో సంపాదించలే, యూఎస్లో సంపాదించలే, ఎక్కడో మాల్డీవ్స్లో ఉంది నా వాలెట్, అక్కడ సంపాదించిన అన్నా కూడా అప్లికబుల్. గ్లోబల్ ఇన్కమ్ ఇస్ ట్యాక్సబుల్. ఇక్కడ మీరు రిపోర్ట్ చేయాలా, అక్కడ మీరు ఇట్ ఈస్ ఇల్లీగల్, ట్యాక్స్ మాత్రం కట్టాల్సిందే. పైసలు వచ్చినాయి కదండి మీకు, లీగాలిటీతో సంబంధం ఏముంది, ఖర్చు పెట్టరా. ఎస్. సో ఆ లెక్కలే, ఈ లెక్కలే. ఓ మై గాడ్, దిస్ ఇస్ టఫ్ టు నో బెటర్. నిజంగా ఎన్ఆర్ఐస్కి, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి చాలాసార్లు ఈ ట్యాక్స్ ఫైల్ చేసుకోవడము, ఈ ట్యాక్సేషన్ చేసుకోవడం అనేది యూఎస్కి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుండొచ్చు. అట్లాంటప్పుడు వీ హైర్ సంబడి ఎల్స్ కదా. సో ఇట్లా మన దగ్గర ఇండియాలో కూడా మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ యాజ్ అ ప్రొఫెషనల్. సో ఇక్కడ మన దగ్గర ప్రొఫెషనల్ని హైర్ చేసుకుంటే మంచిదా, అక్కడ హైర్ చేసుకుంటే మంచిదా అనేది కొంచెం డైలమోలు ఉంటారు వాళ్ళు కూడా. అరే అక్కడైతే
ఇవి అడ్వాంటేజ్, ఇవి డిసడ్వాంటేజ్, ఇక్కడైతే ఇవి అడ్వాంటేజ్, ఇవి డిసడ్వాంటేజ్ అని కొన్ని ఉంటాయి. ఈ రెండింటిని ఒకసారి మనం షీట్ వేసుకుంటే ఏమేమి వస్తాయి సార్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? అసలు ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, ఎవరిని ఫైల్ చేయమని అడగాలి, ఇక్కడ వాళ్ళనా అక్కడ వాళ్ళనా మన ట్యాక్స్ని, ఎన్ఆర్ఐస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ చేయడం అనేది 2 చోట్ల చేయాలి. ఓకే, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఎవరిని రిక్రూట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సీనియారిటీ ఎక్స్పర్టీస్ అనేది ఏజ్తో రాదు, రైట్. సబ్జెక్ట్తో వస్తుంది. వాడికి ఆ సబ్జెక్ట్ తెలుసా లేదా అనేది ప్రధానం. మనకి రాదు, అందుకే మనం ఒకరిని హైర్ చేసుకుంటున్నాం. వాడికి వచ్చాని మనకు క్లారిటీ ఉండాలి కదా. అవును. ఈ క్లారిటీతో పాటు మనకి ఇంకోటి ఏమి ఉండాలంటే, ఏ ప్రొఫెషనల్ అయితే మీరు హైర్ చేసుకుంటున్నారో ఆ ప్రొఫెషనల్కి వినే అలవాటు ఉండాలి, చెప్పే అలవాటు ఉండకూడదు. మనం గైడ్ చేసేటోడికి ఫస్ట్ మన ప్రాబ్లం అర్థం కావాలి. ప్రాబ్లం అర్థం అయితే గైడ్ చేస్తాడు. ప్రాబ్లమే వినని వాడు గైడ్ ఎక్కడికి చేస్తాడు? వినాలంటే ఓన్లీ ఇండియన్ ప్రొఫెషనల్ని హైర్ చేసుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు. ఇండియన్ ప్రొఫెషనల్ని హైర్ చేసుకోవడం వల్ల మీకు ఫండమెంటల్గా వీఆర్ నాట్ ప్రమోటింగ్ హియర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే ఇస్, కామన్ డబల్ ఇన్కమ్స్ ఉన్నప్పుడు అటు పైసలు ఉన్నాయి ఇటు పైసలు ఉన్నాయి, సిచ్యువేషన్ వైజ్ మీరు ఇక్కడ పైసలు పెట్టిండ్రు, ఒక అమెరికన్ ఇండియన్ ట్యాక్సేషన్ నేర్చుకోవడం అనేది అరువు జరగదు. నాకు తెలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదేమో, అవసరం లేదు. అంటే దే డోంట్ కన్సిడర్ లెర్నింగ్ సంథింగ్ ఎల్స్ అవుట్ ఆఫ్ దేర్ స్టేట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, అమెరికా అవన్నీ స్టేట్ లాస్. వాడి పక్క స్టేట్ లానే తెలియదు, వాడికి ఇండియా ఎక్కడి నుంచి తెలుస్తుంది. సో వాడు మనం ఏం చేస్తామో వాడు కూడా అదే చేస్తాడు. 99% కొడతాడు, ప్రైమ్ ఆఫీస్కి కనిపించిన ఇన్ఫర్మేషన్ బేస్ మీద రిటర్న్ ఫైల్ చేస్తాడు. ఓకే. వెరాజ్ ఇండియన్ పర్సన్ హూ నోస్ ఫర్ ద ఫైలింగ్, అడికి ఆల్రెడీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కాచి పడబోసిండు, రోజు అప్డేట్లు వస్తాయి, అది ఎట్లాగో నేర్చుకుంటాడు, క్లయింట్ వచ్చిండు కాబట్టి. రైట్. సో వాడి దగ్గర ఇక్కడికి అక్కడికి రెండింటికి ఎక్స్పర్టీస్ ఉంది. ప్లస్ అరే మనోడు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. వాడు వదిలేసుకున్నా వీడు వదిలేసుకోడు. ఇప్పుడు సింపుల్గా చెప్తే, ఎక్కడన్నా ఏదన్నా గన్ పెట్టి ర్యాండమ్గా పేల్చేసింది అనుకోండి, సడన్లీ ఆల్ పీపుల్ హు ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా రియలైజ్ దట్ దే ఆర్ ఇండియన్స్ అండ్ దే లుక్ ఫర్ ద కంట్రీ టు కాల్ దెమ్ బ్యాక్. వాళ్ళు వదిలేసుకున్నారో మధ్యలో ఉన్నారో పక్కన ఉన్నారో పక్కన పెడితే, ఫండమెంటల్ రూల్ ఏంటంటే, మీరు చెప్తున్న అన్ని అడ్వాంటేజెస్ బాగున్నాయి, బట్ కొంతమంది లైక్ ఐ హావ్ సీన్ పీపుల్, ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా, అరే ఇక్కడ జల్ది అయిపోతాయి పనులు, మన ఇండియాలో అయితే అన్ని లేట్ చేస్తారు, డిలే చేస్తారు, టైంకి ఫోన్లు ఎత్తారు, ఒక టైం చెప్పి దాని తర్వాత 1 గంటల 2 గంటల తర్వాత వస్తారు. సో ఆల్ దిస్ హ్యాపెన్స్. అంటే పనులన్నీ లేట్ అవుతాయి ఇండియాలో, అదే యూఎస్లో అయితే ఫాస్ట్ ఇట్లా టక్ 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 అయిపోతాయి అని అండం చాలామంది ఎన్ఆర్ఐస్ అండం నేను విన్నా. సో ఈ ఉద్దేశం ఒకటి ఉంటుంది, ఈ ఉద్దేశంతో వాళ్ళు ఇట్స్ బెటర్ వి హైర్, అక్కడ యూఎస్లోనే ఒక ప్రొఫెషనల్ హైర్ చేసుకుంటే బెస్ట్ ఏమో అన్న ఆలోచనకి రావచ్చు. వీళ్ళకేం చెప్తారు? ఒకటే లాజిక్, వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా జెట్ లాగ్ ఉంటుంది కదా. రైట్. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు జెట్ లాగ్ ఉన్నప్పుడు ఇండియాలో పనిచేస్తూ వాళ్ళని ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఏదో ఒక ల్యాగ్ ఉంటుంది కదా, జెట్ కాకపోవచ్చు ఇంకో ల్యాగ్ ఉంటుంది. ల్యాగ్ అనేది అక్కడ జస్టిఫై చేస్తున్నాం. సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఇంపార్టెంట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పేషెన్స్ లెవెల్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ law understanding is more important. Indian tax practitioners know where the law is. American tax practitioners are least interested to know where it is. వాళ్ళేంది, దే ఓన్లీ ఫోకస్ ఆన్ దేర్ ఐఆర్ఎస్, వాట్ ఎవర్ ఆర్ ద ఐఆర్ఎస్ నామ్స్. అక్కడ మనకి ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, ఇండియాలో లేని కాన్సెప్ట్ ఒకటి అమెరికాలో ఉంది. దాన్ని ఏమంటారంటే మ్యారీడ్ ఫ్యామిలీ జాయింట్ ఫైలింగ్ అంటాం. ఓకే. హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ ఫైల్ ఇన్ అమెరికా టుగెదర్ ఎ సింగిల్ రిటర్న్. ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు కలిపి ఒకటే రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఇది మనకి ఇండియాలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్లో మీకు ఏంటంటే ఇద్దరు ఇన్కమ్ను క్లబ్ చేస్తాం, ఇద్దరి బెనిఫిట్లు క్లబ్ చేస్తాం. అప్పుడు మీకు టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఏది వస్తుందో తక్కువ వస్తుంది. అవును. ఈ ఫెసిలిటీ ఇండియాలో లేదు. అవును. కానీ ఈ ఫెసిలిటీ అమెరికాలో ఉన్నది. వీడికి ఇండియన్ ఇన్కమ్ కూడా కాంబినేషన్ ఉంటే ఆ మొత్తం సైన్స్ అర్థం చేసుకునేటోడు బెటర్గా సొల్యూషన్ ఇస్తాడు. ఒక్క అమెరికన్ అనుకోండి, వాడు ఇండియన్ ఇన్కమ్ పట్టించుకోడు, కొన్నిసార్లు రిపోర్ట్ కూడా చేయడు. ఓకే. వాడు రిపోర్ట్ చేయకపోయినా బిల్లు వీడికే వస్తుంది. అవును, కరెక్ట్. ఇట్ ఈస్ నెవర్ ప్రొఫెషనల్స్ మిస్టేక్. అల్టిమేట్లీ పెనాల్టీ ఈస్ బోర్న్ బై ద ఎస్ఎస్సి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. బట్ నిజంగానే ఇదేదో బాగుంది సార్. ఇది ఏం సార్ అది? ఐఎంఎఫ్
ఎంఎఫ్జే, సారీ మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్. ఓకే. యు ఆర్ ఇలాంటిది మ్యారీడ్, యూ కెన్ ఫైల్ ఎ జాయింట్ రిటర్న్. నైస్ సార్. ఇట్లాంటిది మన ఇండియాలో కూడా తీసుకురావచ్చు, లేదండి, మన దగ్గర లేదు. తేవచ్చు, తేవచ్చు. వస్తే బాగుంటుందంటారా బాగుంటుంది. యాక్చువల్గా? అంటే మన అడిషనల్ బెనిఫిట్ కదండి. అడిషనల్ బెనిఫిట్. అవును, కరెక్ట్. మన దగ్గర క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంది, గవర్నమెంట్కి కానీ ఏమైనా నష్టం? గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ వస్తుంది కదండి. మనకి బెనిఫిట్ ఎక్కువ ఇచ్చిందంటే వాళ్ళకి ట్యాక్స్ అయితే తక్కువ రాకపోవచ్చు సార్ మన దగ్గర. అంటే మనకి క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ ఇట్లా జాయింట్ ఫైలింగ్ కాన్సెప్ట్ లేదు మన దగ్గర. క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ కాన్సెప్ట్ అక్కడ లేదు, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ కాన్సెప్ట్ ఇక్కడ లేదు. ఇదేం సార్ ఈ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఏంది సార్? క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎక్కడన్నా ఒక అసెట్ మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, లైక్ మీరు మీ హస్బెండ్కి అసెట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మీ మీద ట్యాక్స్ ఎక్కువ పడుతుందనే థాట్ ప్రాసెస్లో మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆ ట్రాన్స్ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసి, ఆహా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఓకే ట్రాన్స్ఫర్ కరెక్ట్, మేము డిస్ప్యూట్ చేయట్లేదు, రెంటల్ ఇన్కమ్ ఇక్కడే, దీన్ని క్లబ్బింగ్ అంటాం. నువ్వు ఈ గిన్నెల దాచిపెట్టు, నువ్వు ఆ ఒట్టి మీద పెట్టు, నువ్వు ఏడ పెట్టు, నేను మాత్రం వసూలు చేసుకుంటా. దట్ ఈస్ ద పాలసీ బేసిక్లీ. మీరు దాన్ని విడదీసిండ్రు, మనం కలిపేసాం అంతే. ఓకే ఓకే, ఐ గాట్ టు అండర్స్టాండ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఇప్పుడు ఈ మ్యారీడ్ పీపుల్కి ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి. ఏం అడ్వాంటేజ్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద స్పౌస్ డైస్, ఓకే, దెన్ దెర్ ఇస్ అ ప్రొవిజన్ కాల్డ్ క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ అని ఉంది, క్యూఎస్ఎస్ అంటాం. అంటే క్వాలిఫైయింగ్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీలో ఇద్దరిది మనం క్లబ్ చేసి ఆ క్లబ్డ్ ఇన్కమ్ మీద బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయని మనం అనుకున్నాం. అవును, అది చాయిస్. బేసిక్గా చెప్పాలంటే మ్యారీడ్ పీపుల్ ఆల్సో కెన్ సే నాకు అవసరం లేదు, నీ లైబిలిటీ నీది, నీ లొల్లి నీది, నా లొల్లి నీది అని చెప్పి మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ కూడా పెట్టుకోవచ్చు. ఓహో, ఆ చాయిస్ వాళ్ళకి ఇచ్చిండ్రు. రైట్. జాయింట్లీ అని చేసుకున్న తర్వాత జాయింట్లీ ప్రతి సంవత్సరం ఫైల్ అవుతుంది కదా, బెనిఫిట్స్ వస్తున్నాయి. అవును, ఏం బెనిఫిట్స్ వచ్చినాయి? చిల్డ్రన్ ట్యాక్స్ బెనిఫిట్ వచ్చినాయి, ట్యాక్స్ క్రెడిట్స్ వచ్చినాయి, ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి వాళ్ళకి. రైట్. సడన్గా ఇద్దరిలో ఒకళ్ళు పోయినరు, స్పౌస్ ఎవరైనా పోవచ్చు, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, 2 years వరకు ఈ ఎంఎఫ్జే బెనిఫిట్ ఏదైతే ఉందో కంటిన్యూ అవుతుంది, బట్ స్టేటస్ మారుతుంది. దాన్ని క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ అంటాం దాన్ని. ఓకే, 2 years వరకు దే కంటిన్యూ ఫైలింగ్ జాయింట్లీ. రైట్. అంటే వాళ్ళకి ఆ డబల్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ 2 years లో వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటే అది కంటిన్యూ అవుతుంది సార్ అట్లే. క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ అన్నాం అందుకే. సర్వైవింగ్ స్పౌస్ ఇంకో పెళ్లి చేసుకుంటే సర్వైవింగ్ యాడా అంటే బేసిక్గా ఇందాక మీరు మళ్ళీ మ్యారీడ్ కదా. అవును, మళ్ళీ మ్యారీడ్. బట్ ఇందాక మీరు అన్నారు కదా, లైక్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఫైలింగ్తో పాటు వీళ్ళ రిలేషన్షిప్ ఫైలింగ్ కూడా చేయాలి అని చెప్పేసి, అదే మ్యారీడ్ సెపరేట్. అందుకు వీళ్ళ నెక్స్ట్ 2 years క్యూఎస్ఎస్ ఫైల్ చేస్తారు. ఇప్పుడు 2025లో క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ అయ్యారు, 2026 ఫైలింగ్లో చూపించారు, 2027కి ఎట్లాగో రాదు, బట్ 2026లో మ్యారీడ్ అని మళ్ళీ చూపించారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎంఎఫ్జే ఫైలింగ్ చేసుకోవచ్చు. ఓకే, డైవర్స్ టు సింగిల్ ఫైలింగ్ చేస్తారు. అప్పుడు డైవర్స్ది సింగిల్ స్టేటస్ వస్తుంది. ఓకే, మీకు అట్లా కాదు, అన్మ్యారీడ్ కానీ ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఉంటుంది. అన్మ్యారీడ్ కానీ ఇందాక మనం అనుకున్నట్టు ఇక్కడి నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళిపోయినారు, వాళ్ళతో పాటు ఉంటున్నారు, వాళ్ళు సంపాదించరు, న్యాయ ప్రకారం ఏమైంది, ఇది వాళ్ళు డిపెండెంట్స్ అయినారు. అప్పుడు ఈయనకి ఇంకో స్టేటస్ ఇచ్చినాం మనం, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని చేసినాం. పెళ్లి కాలే కానీ డిపెండెంట్లు ఉన్నారు, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ అని ఇంకో సపరేట్ స్టేటస్ ఉంది. ఇట్లా 4 స్టేటస్లు మెయింటైన్ చేస్తారు. సింగిల్ ఎట్లయినా కామన్ అన్ని చోట్ల ఉన్నదే. మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ ఒక స్టేటస్, నాకు అవసరం లేదు నాది నా కుంపటి నాది అంటే మ్యారీడ్ ఫైలింగ్ సపరేట్లీ స్టేటస్. ఒకవేళ ఇద్దరిలో ఒకళ్ళు పోతే క్వాలిఫైయింగ్ సర్వైవింగ్ స్పౌస్ స్టేటస్, హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ స్టేటస్. ఈ స్టేటస్ల వల్ల అక్కడ కొంచెం అడ్వాంటేజెస్ ట్యాక్స్ బెనిఫిట్ ఫైలింగ్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, అది ఎక్స్ప్లోర్ చేసి ఫైల్ చేయాల్సిన విషయం. కేస్ టు కేస్ డిఫరెంట్. ఈ హౌస్ హోల్డింగ్ స్టేటస్ లో ఎంత మంది ఉండొచ్చు సార్? హెడ్ ఆఫ్ హౌస్ హోల్డింగ్ అన్మ్యారీడ్ డిపెండెంట్స్ 5 వరకు ఉండొచ్చు. ఆ డిపెండెంట్స్ మళ్ళీ క్వాలిఫైయింగ్ క్రైటీరియా ఉంటాయి. వాడు ఎవరిని పడితే నా ఫ్రెండ్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే కుదరదు. నాకు లిస్ట్ ఉంది, వీడు క్వాలిఫైయింగ్ చైల్డ్, వీడు క్వాలిఫైయింగ్ రిలేటివ్. ఈ క్వాలిఫైయింగ్ చైల్డ్ క్వాలిఫైయింగ్ రిలేటివ్ ఉన్నోళ్లే మీరు యాడ్ అవుతారు హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ క్రైటీరియా. ఇద్దరు ఫ్రెండ్స్ పోయింది, హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ లేదు, ఇద్దరు ఫ్రెండ్స్ 2 హౌస్ హోల్డ్ కదా, సింగిల్గా ఫైల్ చేస్తారు. ఓకే ఓకే. సో పొయ్యి అక్కడ ఉంటే చాలా అడ్వాంటేజ్లు ఉన్నాయి, కానీ ఒకవేళ ఓన్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పోయేసాడు సంపాదిస్తుండు, వాళ్ళ వైఫ్ పిల్లలు ఈడున్నారు, వాళ్ళు డిపెండెన్సీ ఉంది వాళ్ళకి ఈయన పైన అంటే మాత్రం అది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా అక్కడ ఉండాలి. డిపెండెంట్స్ అనేవాళ్ళు ఆ స్టేట్లోనే ఉండాలి బెనిఫిట్ రావడానికి.
ఫండమెంటల్ రూల్ అది. నేను విన్నది ఏంటంటే ఎన్ఆర్ఐస్ చాలా మంది దో టైంకి వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఐఆర్ఎస్ నోటీసులు బాగా వస్తుంటాయి అని చెప్పేసి ఇది నిజమేనా? అవునండి. ఎందుకు సార్? వై? 3-4 కారణాలు ఉన్నాయి. వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో బేసిక్ ఇన్కమ్ డిస్క్లోజ్ చేయరు, ఇక్కడ ఏమైనా ల్యాండ్ కొన్నా అమ్మేసినా డిస్క్లోజ్ చేయరు. ఓకే. ఈ డిస్క్లోజ్ చేయనివి ఎప్పుడో ఏదో సందర్భంలో వాళ్ళకి నోటీస్కి వెళ్తాయి, అప్పుడు ఐఆర్ఎస్ నోటీస్ ఇస్తుంది. ఓకే. ఎట్లా అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 8 years టైం ఉంది. ఈ డిస్క్లోజ్ చేయకపోవడానికి కారణాలు ఏంటంటారు మరి? మర్చిపోతారు. అంతేనా? ఓన్లీ రీజన్ రెండు ఉన్నాయి. కావాలని చేయకపోతే ఏంది అడ్వాంటేజ్? ఏదైనా అవుట్పుట్ ఒకటే కదండి. మీరు గ్రానైట్తో కొట్టుకున్నా మామూలు రాయితో కొట్టుకున్న దెబ్బ అయితే తగులుతుంది కదా. రైట్. ఇది అంతే. ఇంకొంతమందికి లైక్ ఇప్పుడు కొంతమంది సమ్వేర్ ఇన్ మిడ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు ఇండియాకి మూవ్ అయిపోతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళు అక్కడ వర్క్ చేసారు, సంపాదించుకున్నారు, వాట్ ఎవర్. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఇయర్కి సంబంధించిన ఇప్పుడు మీరు అన్న డిసెంబర్కి ఉంటుంది, జనవరి టు డిసెంబర్ ఉంటుంది అక్కడ. సో డిసెంబర్లో ఏదైతే ఫైల్ చేయాలో అప్పుడు కూడా ఫైల్ చేయాలా? వాళ్ళు ఇటు వచ్చేస్తారు కదా. చేయాలి. వచ్చేసారు కదా మీరు జనవరి 1st నుంచి December 31st వరకు సగం ఇయర్ అక్కడ ఉన్నారు, అక్కడ ఇక్కడ ఫైల్ చేయాలి. ఓకే. ఇక వచ్చిన తర్వాత వేరే ఇంకా కాన్సెప్ట్. మీకు ఇండియాలో రెసిడెన్షియల్ స్టేటస్ అంటాం దీన్ని, ఈ 180 days క్యాల్కులేషన్ని. అక్కడ మనం ఏమన్నా సబ్స్టాన్షియల్ ప్రెజెన్స్ టెస్ట్ అన్నాం. అవును. ఇది ప్రతి ఇయర్ చేస్తారు మీరు. అమెరికాలో ఇంకొక వేరియంట్ ఏముందంటే మ్యారిటల్ స్టేటస్ కూడా మీరు ప్రతి ఇయర్ చెప్తారు. అవునా? ఓకే. మ్యారిటల్ స్టేటస్ కూడా 31st Decemberకి ఎంఫసైజ్ చేయాలి. సో మీరు 31st Decemberకి 2 స్టేటస్లు ఇవాల్యుయేట్ చేయాలి. ఏంది? సబ్స్టాన్షియల్ ప్రెజెంట్ టెస్ట్, ఎన్ని రోజులు ఉన్నాడు. ఓకే. సెకండ్ ఏంది? మ్యారిటల్ స్టేటస్. ఇండియాలో మనం మ్యారిటల్ స్టేటస్ పట్టించుకో, మనకి రెసిడెంట్ ఎన్ని రోజులు ఉన్నాడని లెక్క. ఓకే. సో మీరు అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఫైల్ చేయాలి. ఒకసారి ఇక్కడికి వచ్చేసిండ్రు, ఇక్కడ మోర్ దాన్ 180 days ఉన్నారు, మీరు ఇక్కడ రెసిడెంట్ అవుతారు, అక్కడ నాన్ రెసిడెంట్ ఏలియన్ అవ్వచ్చు. ఓకే. అవ్వచ్చు. ఆ స్టేటస్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ మ్యాండేటరీ. మొత్తం ఎటు ఉంటే అక్కర్లే, మొత్తం అటు ఉంటే కూడా అక్కర్లే. ఓకే. సో ఇప్పుడు మీ ఆఫీస్ నుంచి ఫైల్ చేస్తారు కదా కొంతమందికి, ఇట్లా ఎవరైనా వస్తారు కదా ఎన్ఆర్ఐస్. సో దీంట్లో మీరు ఇందాక అన్నారు అక్కడ స్టేట్కి ప్రతిదీ మారుతుంది, టాక్సేషన్ కూడా మారుతుంది అనేది మీరు ఇందాక మెన్షన్ చేశారు. సో ఎక్కువగా ఏ స్టేట్స్కి చేసినారు? వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ వేరియేషన్స్ అక్కడ స్టేట్కి మహా అయితే ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి టాక్సేషన్లో? మనం ఫెడరల్ లాస్ అమెరికాలో వీ హ్యావ్ 3 combinations. One we call it as federal laws, second we call it as state law, third we call it as city and country laws. స్టేట్కి మీకు మారేవి స్టేట్ లాస్. కొన్ని స్టేట్ లాస్లో కొన్ని స్టేట్ లా ప్రకారం మీకు అలా ట్యాక్సే లేదు అక్కడ. కొన్ని స్టేట్ లాలో ట్యాక్స్ ఇస్ హ్యూజ్. సో యూఎస్లో ఏ స్టేట్స్లో ఉండదు సార్ స్టేట్ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్? మనకు కామన్గా మోస్ట్ పాపులర్ స్టేట్స్ చెప్పుకుందాం, పేరుకు ఒక 8-9 వరకు ఉంటుంది. ఓకే. ఫ్లోరిడాలో ఉండదు, దర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్ ఇన్ ఫ్లోరిడా. ఓకే. దర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్ ఇన్ టెక్సస్. ఓకే. దర్ ఇస్ నో స్టేట్ ట్యాక్స్ ఇన్ న్యూ హ్యాంప్షైర్. దీస్ ఆర్ మోస్ట్ కామన్. తెలుగు వాళ్ళు ఉండేది కూడా అనే కదా. అందుకే వాషింగ్టన్ కూడా ఉండదు. వాషింగ్టన్ ఆల్సో ఇది ఉండదు, స్టేట్ ట్యాక్స్ లేవు. అంటే స్టేట్ ట్యాక్స్ లేదు అనే దానికి అర్థం ఏంటంటే మీరు అక్కడ పోయి రెసిడెంట్గా పని చేసిండ్రు, మీకు ట్యాక్స్ ఉండదు. ఓకే. కానీ మీకు ఫెడరల్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. మీరు అక్కడ ఎందుకు వెళ్ళి పని చేస్తున్నారు? ఇప్పుడు న్యూయార్క్లో పోయి ఉన్నారు అనుకోండి, అక్కడ స్టేట్ ట్యాక్స్ ఉంది. సో మీరు అక్కడ పని చేస్తే స్టేట్ ట్యాక్స్ కట్టాలా, ఫెడరల్ ట్యాక్స్ రిపోర్ట్ చేయాలా, డబల్ అవుతుంది మీకు. అదే పోయి మీరు ఏ అలాస్కాలోనో ఫ్లోరిడాలోనో టెక్సాస్లోనో వాషింగ్టన్లో చేసిన అనుకోండి, మీకు అవే డాలర్ వస్తాయి. ఇక్కడ డాలర్ వేరు అక్కడ డాలర్ వేరు కాదు కదా. అవును. మీరు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి అక్కడ పైసలు వచ్చినాయి, స్టేట్ ట్యాక్స్ లేదు, లైబిలిటీ లేదు. సో మీకు అక్కడ బెనిఫిట్ వస్తుంది, అందుకు మన వాళ్ళు అక్కడ చేస్తారు. ఓకే. ఇట్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. అంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్కి తెలుసు, నార్మల్ పబ్లిక్ అవసరమా అంటే అవసరం అయినప్పుడు తెలుసుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు పీకాల మీదకి వచ్చినప్పుడు తెలుసుకుంటారు. రైట్. సో ఇప్పుడు మీ దగ్గరికి ఇట్లా ఎన్ఆర్ఐస్ చాలా మంది వస్తుంటారు కదా కన్సల్టేషన్ కోసం అని వచ్చినప్పుడు, దే కమ్ అప్ విత్ సమ్ ఇష్యూస్, ముఖ్యంగా టాక్సేషన్లో, యూఎస్ టాక్సేషన్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. అంటే మీరు పర్టికులర్గా ఇట్లా జరిగింది అని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ డీల్ ఇట్? అంటే జనరల్గా ఏంటంటే అండి, మీరు ఒక అథారిటీని కన్విన్స్ చేయాల్సింది డెలిబరేట్గా నేను చేయలేదు, నా వల్ల మిస్టేక్ అయ్యి మిస్ప్లేస్ అయింది అంతే, నేను కావాలని చేయలే అనేది మీరు కన్విన్స్ చేయగలగాలి. ఓకే. ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఆయనకి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉండింది, ఇండియాలో ఇన్కమ్, ఇక్కడ దానికి అగ్రికల్చర్ ఇన్కమ్ నా ట్యాక్స్ లైబిలిటీ 0.
వీడు అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీని ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మేసి ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాడు. ఓకే. మనకి ఇక్కడ క్యాపిటల్ గెయినే, కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మి కొన్నందుకు క్యాపిటల్ గెయిన్ 0, లైబిలిటీ లేదు. ఏమైంది, ఎందుకు చేయలేదని నాకు తెలియదు. అక్కడ కూడా రిపోర్ట్ చేయలేదు. ఓకే. ఐఆర్ఎస్ నోటీస్ ఇచ్చి X మైనస్ Y ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. రిపోర్టింగ్ ఇన్కమ్లో నువ్వు ఫెడరల్ ట్యాక్స్ ఫైలింగ్స్లో చెప్పలేదు. లెబిడ్ అ హ్యూజ్ పెనాల్టీ బికాస్ ల్యాండ్ పెద్దది, పైసలు పెద్దవి, డాలర్లో కన్వర్ట్ చేస్తే అది కూడా పెద్ద అమౌంట్ అయింది. ఆడ హెవీ పెనాల్టీ చేసి పర్సనల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఫోన్లో మెయిల్స్లో తప్పదు, పర్సనల్గా వెళ్ళి వాడిని కూర్చోబెట్టి బాబు కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఇగో ఇది ప్రాపర్టీ, ఇది డీటెయిల్స్. మా స్టాండ్ వాజ్ వెరీ సింపుల్. ఇండియాలో పరిస్థితి ఏంటి, నేను అగ్రికల్చర్ ఇన్కమ్ అమ్మినా, అగ్రికల్చర్ ఇన్కమ్ కొన్నా, ఇండియాలో టైబిలిటీ 0 కాబట్టి మా ప్రిజంప్షన్ ఏంటంటే యూఎస్లో కూడా లైబిలిటీ 0 అని మేము అనుకున్నాం. రిపోర్ట్ చేస్తే నువ్వు వాయిస్తామని మాకు తెలియదు కదా అనే కాన్సెప్ట్ స్టాండ్ తీసుకున్నాం మేము. ఈ స్టాండ్ని ద ఆఫీసర్ గాట్ కన్విన్స్డ్. yes, release the penalty. సో హియర్ కమ్స్ ద మీ ఆఫీస్లో నుంచి మీరు కానీ ఇంకొకరు కానీ వెళ్ళి ప్రెజెంట్ చేసినప్పుడు హియర్ కమ్స్ యువర్ టాలెంట్ ఏంది, ఎట్లా కన్విన్స్ చేస్తారు అక్కడ ఉన్న ఆఫీసర్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని ఐఆర్ఎస్లో ఉన్న నామ్స్ని కంపేర్ చేస్తూ డబుల్ టాక్సేషన్ రిలీఫ్ ట్రీటీస్ని చదువుకొని ఎట్లా చెప్తే ఫిట్ అవుతుంది అని చూసుకొని చెప్తాం. కొన్నిసార్లు అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా స్ట్రాటజీ మారుస్తాం. ఓకే. ప్రతిసారి అన్నిటికీ పారాసిటమాల్ ఉండదు కదా, సో స్ట్రాటజీ మార్చి ఇట్లా కాదు ఇట్లా చెప్తే బాగుంటుంది అని వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తాం. రైట్. సో ఇన్ జనరల్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ టు సాల్వ్ ద కేస్. యా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ యుఎస్ టాక్సేషన్ థింగ్ సార్? Experience, see, federal tax IT filings, generally which we see IRS filings, standard for some amount, like 15,750 we said is minimum. Over $30,000-$35,000 వరకు people generally do experiments. ఒకప్పుడు అయితే మన చాట్ జీపీటీ లేదు, అప్పుడే ఎక్స్పెరిమెంట్లు చేసేటోళ్ళు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎక్స్పెరిమెంట్లు. ఏముంది ఫైల్ చేద్దాం, ఏమన్నా వచ్చినప్పుడు చూసుకుందాం అనే కాన్సెప్ట్. విషయం ఏంటంటే ఏమన్నా వచ్చినప్పుడు అంటే ఒక ఐఆర్ఎస్ నోటీస్ వచ్చినప్పుడు whatever correspondence you do with IRS after that, that's a recorded evidence. సో మీ ఫస్ట్ రిప్లై దగ్గర నుంచి లాస్ట్ హియరింగ్ వరకు ఇట్ ఈస్ మ్యాండేటరీ. మనం తెలుసో తెలియకో కమిట్ అయిపోతాం ఎక్కడో, వాడు ఇంకా కదలడు. ఓకే. ఈ మిస్టేక్ చాలామంది చేస్తారు. నాకు ఇంగ్లీష్ వచ్చేది కానీ లీగల్ రిప్లై లీకూడదు. మీ ఇంగ్లీష్ టాలెంట్కి లీగల్కి ఇన్కమ్ ట్యాక్స్కి చాలా వ్యత్యాసం ఉంది. టాలెంట్ చూపించే సిచ్యువేషన్ కాదు అది. మీకు స్టడీ చేసుకొని ప్రొవిజన్ ఏముంది అనేది చెప్పాలి. మనం సపరేట్గా బుక్లన్నీ ముందేసుకొని కూర్చోవడం కష్టం. ఉసుక్కున్న ప్రొవిజన్ మారింది అనుకోండి ఇంకా కష్టం అవుతుంది. సో కాన్స్టెంట్ ఫీల్డ్లో టచ్లో ఉన్న వాళ్ళైతే దే కెన్ హెల్ప్ యూ రిజాల్వ్ ద ఇష్యూ. సొల్యూషన్ ఇంపార్టెంట్, లిటిగేషన్ కాదు. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. వండర్ఫుల్. సో బేసిక్గా ఈ విధంగా చాలా హెల్ప్ఫుల్. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ మీకు గుర్తుందా, షుడ్ అ పర్సన్ ఎన్ఆర్ఐ హైర్ అ ప్రొఫెషనల్, అ టాక్సేషన్ ప్రొఫెషనల్ ఫ్రమ్ యుఎస్ ఆర్ ఇండియా అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ కన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక ఆన్సర్ వచ్చింది. ద పేషెన్స్ లెవెల్ ఆఫ్ రీడింగ్, పేషెంట్ లెవెల్ ఆఫ్ రీడింగ్ అదర్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. దట్ జనరల్లీ డిఫర్స్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. Yes, yes. And Indian tax practitioners basically study this law beyond reasonable doubt because we represent courts regularly. We are bound to know what is it, what are the latest circulars. Right, right. US లో ఇంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఉండదు. ఇన్ని సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్లలో మనం డిస్ప్యూట్ చేయట్లేదు. బట్ ద వే ఇట్ ఈస్ డైవర్సిఫైడ్ విత్ సర్క్యులర్స్, క్లారిఫికేషన్, ప్రెసిడెంట్స్, ఇంత గోల్ ఉండదు అక్కడ. And మనోలాగా కాబట్టి we are interested in their laws. Yes, obviously. Yeah. So this is the good one నిజంగా. సో బేసిక్గా ఈ టాక్సేషన్ విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి విల్ సీ, నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్, ఇక్కడ ఉన్న వాళ్ళు టాక్సేషన్లో చేసే తప్పులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసే తప్పులు కానీ, ఎలాంటి మేజర్గా రొటీన్గా చేసే తప్పులు ఏంటి, తెలుసో తెలియకనో. వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ దట్ దే డూ ఇన్ టాక్సేషన్? మీకు ఇటీవల కాలంలో ఏఐ వచ్చి మిషన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిడ్ అనాలిసిస్. ఆ అనాలిసిస్లో ఏం చేసినట్టే ఎవరిని పట్టుకోలేదు, శాలరీడ్ ఎంప్లాయీస్ని పట్టుకున్నారు. ఓకే. పట్టుకొని ఒక రన్ పెట్టారు మొత్తం శాలరీడ్ ఫైలింగ్స్ మీద. మన ఎగ్జామ్షన్ పారామీటర్స్ ఏంటి అంటే హెచ్ఆర్ఏ అనుకోండి, డిఏ అనుకోండి, టీడీఏ అనుకోండి, వాట్ ఎవర్ ఆర్ బెనిఫిట్స్ గివెన్ ఇన్ సెక్షన్ 10,
Section 10 is all exemptions of Income Tax Act are mentioned in Section 10. ఎంప్లాయీస్ క్లెయిమ్ చేస్తున్న బెనిఫిట్స్ ఓకే డిడక్షన్స్ ఏమో 80లో ఉంటాయి, ఎగ్జామ్షన్స్ ఏమో 10లో ఉంటాయి. చేతికి వచ్చింది, అవకాశం ఉన్నది, ఫీల్డ్ కనిపించింది కదా అని నెంబర్లు రాసేసిండ్రు. నెంబర్లు రాయడం వల్ల మీరు ఎగ్జామ్షన్ డిడక్షన్ తీసుకోవడం వల్ల మీకు రిఫండ్ వచ్చింది. సాలరీడ్ ఎంప్లాయీస్ మేడ్ వెరీ గుడ్ రిఫండ్స్. పైసా అదేమైపోయిందంటే ఒక స్టేజ్లో కొన్ని సంవత్సరాలకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అయిపోయింది. కరెక్ట్. వాడు డిడక్ట్ చేసుకొని మనం రిఫండ్ తెచ్చుకుందాం కదా అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోయింది మనుషులు. అవును. జెన్యూన్ రిఫండ్స్ కావండి. ఇఫ్ దే వర్ జెన్యూన్ రిఫండ్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన రన్లో ఆల్మోస్ట్ ఇన్ పర్సంటేజ్ ఆఫ్ 100, 75 వేర్ నాన్ జెన్యూన్. సో వీళ్ళు ఆ ఎంప్లాయీస్కి నోటీస్ పంపించిండ్రు, ఆ ఎంప్లాయీస్తో కోఆర్డినేట్ చేసుకొని మీకు ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఏ కంపెనీ సెక్రటరీ, ఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్ ఫాలోఅప్ చేసినా అందరింట పడ్డారు. ఇవి డెలిబరేట్గా చేసిన మిస్టేక్లు. ఓకే, మిస్టేక్లు అనేది బ్లండర్స్ అంటారు, కావాలని చేసినాం. ఎందుకంటే మనకు పైసలు ఎక్కువ వస్తాయని. ఇప్పుడు రిఫండ్ మనం ట్యాక్స్ ఎక్కువ కడితే వచ్చేది, కానీ అది ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ కాదు మీరు విత్డ్రా చేసుకోవడానికి. సో ఈ పాయింట్ మర్చిపోయింది. ఈ సినారియో మీకు జనరల్గా యూఎస్లో ఉండదు. ఇంత వ్యత్యాసము, ఇంత టైం లైన్ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు ఫైల్ చేసిండ్రు, మొత్తం ప్రొసీడింగ్స్ అయిపోయి మీకు 2-3 నెలల్లో మొత్తం ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ వచ్చేస్తుంది. మన దగ్గర 2-3 సంవత్సరాలు పడుతుంది. బికాస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ పీపుల్. ఇట్స్ అ స్టేట్ లా, స్టేట్ డివైడెడ్. ప్రతి స్టేట్కి ఒక యంత్రాంగం ఉంది, మన మొత్తం కంట్రీకి ఒక యంత్రాంగం ఉంది. రైట్. సో ఈ కంట్రీ పాపులేషన్ చూసుకొని ఈ నంబర్ ఆఫ్ ఫైలింగ్స్కి, దానికి ఉన్న అసెస్మెంట్కి మనకు 3-4 ఇయర్స్ టైం పడుతుంది. అక్కడ స్టేట్కి అథారిటీ ఉంది కాబట్టి మీకు 3-4 మంత్స్లో అయిపోతుంది. ఓకే. సో అక్కడ మీకు ఏదన్నా తప్పు చేస్తే పట్టుకోవడం అనేది తొందరగా అయిపోయింది, ఇక్కడ మనకు టైం పట్టింది. కానీ రూల్ ఇంప్లిమెంటేషన్ ఇస్ సేమ్ ఇన్ బోత్ ద ప్లేసెస్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం రిఫండ్ వచ్చినప్పుడు మాత్రం ఆనందంగా తీసుకొని ఖర్చు పెట్టేసింది కదా. ఇప్పుడు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. నౌ దే గో ఫర్ ఏ ప్రొఫెషనల్. కానీ సార్ మేము రిఫండ్ వచ్చింది సార్, మరి వాడు ఇట్లా నోటీస్ పంపించిందంటే దెన్ వీ గో టు ద అథారిటీ, స్పీక్ టు దెమ్ అండ్ సే, ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ ద బ్లేమ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు అడ్మిట్ అండ్ కంపౌండ్ అండ్ క్లోజ్. ఓకే. సో ఆ వ్యత్యాసం తెలియాలి, బ్యాలెన్స్ తెలిస్తే వెళ్ళి ఆఫీసర్తో మాట్లాడి, ఓ ఇట్లా అయింది, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దిస్ ఇస్ సినారియో, ఎస్ దిస్ ఫెలో హ్యాస్ మేడ్ ఎ క్లెయిమ్ ఎక్స్ట్రా. సో ఈ ఇంట్రెస్ట్ కొంచెం వేవ్ ఆఫ్ చేస్తే రిఫండ్లో ఉన్న ఏదైతే అమౌంట్ జెన్యూన్గా మేము పే చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఉందో పే చేస్తాం. మొత్తం ఇంట్రెస్ట్ అలౌ చేయరు, కొంత అలౌ చేస్తారు. మీకు బెనిఫిట్ వచ్చింది కదా, లేదు చూసుకుందామంటే మాత్రం ఎక్కువ వస్తుంది. సో దట్ ప్రాబబిలిటీస్ పీపుల్ హ్యావ్ టు వెయ్ అండ్ చెక్ ఆల్వేస్. రైట్. ఇట్స్ నాట్ దట్ సింపుల్, బట్ సింపుల్ థింగ్ ఏంది అని అంటే టైంకి చూసుకొని ట్యాక్స్ కట్టుకోవడం, అండ్ దాని రీఫండ్ ఏదైతే ప్రాపర్గా రావాలో అది వచ్చేది టైంకి వస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్, అంతే. సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఒకవేళ ఇట్లా కాకుండా కాంప్లికేట్ చేసుకుంటే మాత్రం ఎస్, దేర్ ఆర్ పీపుల్, దేర్ ఇస్ అ సిస్టమ్ విచ్ కెన్ హెల్ప్ యూ. అది ఎన్ఆర్ఐస్ అయినా కానీ, ఇక్కడైనా కానీ, ఇక్కడ మన వాళ్ళు కానీ. సో డెఫినెట్లీ దీని గురించి తెలుసుకోవాలి, దీని నాలెడ్జ్ ఉండాలి అనేది నాకు అనిపించింది. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఆస్క్డ్ సో మెనీ థింగ్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీనికి సంబంధించి కొంచెం నాలెడ్జ్ని వంచారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు వాళ్ళ ట్యాక్స్లు టైంకి ఫైల్ చేసుకోండి, సేఫ్గా ఉండండి, హాయిగా ప్రశాంతంగా బతికేయండి. సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ దట్.